హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అచ్చం స్వీట్ షాప్లో దొరికే పాలక్ పకోడీ ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉంటుందో అంతే క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. మరి ముందుగా మనము ఎంత పకోడీ చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ శనగపిండి తీసుకోండి. అందులో ఒక పావు క్వాంటిటీ రైస్ పిండి అయితే వేసుకోండి. తర్వాత వాము, పసుపు, కారము, మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే పిల్లలు తింటారని చెప్పేసి కారం పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్గా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే క్రిస్పీగా బాగా వస్తాయి. ఆనియన్స్, సాల్ట్, బేకింగ్ సోడా కలిసేలా నీట్గా కలుపుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరుక్కునే పాలకూరను అయితే ముందుగా సన్నగా కట్ చేసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టుకోండి. దాన్ని ఇలా వేసి ఫస్ట్ వాటర్ వేయకుండా శనగపిండిని పాలకూరతో వచ్చే వాటర్ ఉంటుంది దాంతోనే కలిపేలా ట్రై చేయండి. అప్పుడు దాంతో ఇంకా పొడి పొడిగా ఉంటే అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మనకు పకోడీ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా పొడి పొడిగా ఉండేలా కలుపుకోవాలి. మరీ వాటరీగా అయితే క్రిస్పీగా పకోడీ ఉండదు, మెత్తగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటేనే మనకు పకోడీ స్వీట్ షాప్ లాగా వస్తుంది. మరీ వాటరీగా అయితే అలా రాదు. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని అందులో కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా ఫస్ట్ కొంచెం వేసి హీట్ అయిందో లేదో చూడండి. హీట్ అయిన తర్వాత చిన్నగా పకోడీలా అందులో ఆయిల్లో వేసేసుకోండి, ఈ వీడియోలో చూపించినట్లు. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్నాక రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేటప్పుడు తీసేసుకొని మొత్తం మనం కలిపే పిండినంతా ఇలా పకోడీలో వేసుకోండి. పకోడీ రెడీ. చూడండి, పకోడీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే పాలక్ పకోడీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్. బాయ్.